కనీసం డివిజన్ ఓట్లేదన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదని ఇప్పటి వరకు ఒక కార్యకర్త తెలియదు, కనీసం ఒక ఓటు తెలియదు దానికి. నేనన్నా ఏ డివిజన్ లో హౌస్ నెంబర్ ఎంతనే ఓట్లు తెలియదు దానికి. ఏందన్నా ఇంత అన్యాయం ఉంటుందా? కొమ్ము భూమి అనేటువంటి ఒకటి వాడు ఒక ల్యాండ్ మాఫియా, వాడు దొంగతనంగా ప్రైవేట్ జాగాలలో తవ్వని కబ్జా చేసుకొని ఇల్లు కట్టిండన్న. ఆ ఇల్లు కడితే కనీసం అడిగితే గంగుల కమలాకర్ దాని గురించి కనీసం స్పందించాలి ఇప్పటి వరకు. అన్న ఇప్పుడు గంగుల కమలాకర్ ఎవడైతే ఉంటాడో లంజాలు వండబెట్టోడు, లేకపోతే తాగిపించేటోడు, తినిపించేటోడు, బ్రోకర్ నా కొడుకులకు స్థానం ఇస్తానన్న. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి లంగలు దొంగలు గసంటలు ఉండదు తప్ప ఏ ఒక్కడు ఓడి చెప్పి పక్క పండు ఎవడు కనీసం చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదన్న. ఆ దొంగలు పట్టుకొని నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుండి నన్ను ఏడుకొండల వెంకటరామే నన్ను కాపాడుతానంటే ఆ ఏడుకొండల వెంకటరామ స్వామి నిన్ను నాశనం చేస్తాడు. నువ్వు నాశనం అవుతావు, మా ఉసురు తలుగుతుంది, సత్త నాశనం అవుతావు. మళ్ళీ ఎలక్షన్ వరకు నువ్వు ఉండి కూడా ఉండవు. ధర్నా చేసామన్న ఇంటి కూడా కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు, కనీసం మాకు రెస్పాండ్ అవుతలేడు. స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు కదా, నూతి చెద్దరేటోడు వాడు ఒక చీటర్ నా కొడుకు. వాడన్న ఆడోళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే ఇంటికాడ ఆడోళ్ళు వచ్చి బట్టలు ఇప్పి కొట్టిరని, బట్టలు ఇప్పి కొడితే ఇంట్లో వాళ్ళ ఎవరైతే మొగలు ఉన్నారో ఇంట్లో ఉచ్చలు పోసి రాలైనా ఉచ్చలు పోసి గుండు గీకిపించారు. గీళ్ళకి అన్న ఓట్లేసేది ఓటుకు 5,000 10,000 ఇచ్చి కొంటా అంటాడు. మీరు డీజిల్ కథ తెలుస్తుంది, ఓటుకు 5,000 10,000 ఇచ్చి మీకు గెలిచుడు మీ మేయర్ సంగతి, మీ కథ సంగతి. రాదా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పెద్ద లంగలు దొంగలన్నా. దమ్ముంటే ఇప్పుడు రమ్మనన్నా మేము కూడా డీజిల్, మాకు డీజిల్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మేము కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటున్నాం. మీరు ఇది మాత్రం పక్కన దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, గంగుల కమలాకర్ అనేటోడు మీకు న్యాయం చేయడు. మీరేమన్నా గట్టిగా మాట్లాడితే పైసలు ఇస్తాడు, లేకపోతే బెయిల్ ఇస్తాడు. ఈ ఒక్కడు తప్ప ఏం చేయడన్నా. దయచేసి దండం పెట్టి చెప్తాను బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రతి డీజిల్ ఇద్దాన్న ముగ్గు ఆన్ వేసుకోమంటాడు, వీన్ వేసుకోమంటాడు లాస్ట్ దాకా ఇదే పని. ఈ టైం నమ్మించి గొంతు వేయాలమంటాడు.